నీకెన్ని కష్టాలున్నా, నీకెవరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇవ్వకపోయినా, నీకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, నెవర్ ఎవర్ డిస్కస్ విత్ ఎనీవన్. సో, ఎందుకు ఈ విషయం ఇప్పుడు చెప్పాలనిపించింది మీకు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. టీసీఎస్ హైక్ గురించి. అండ్ టీసీఎస్ కొంతమందికి హైక్ ఇస్తా అంటుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ టీసీఎస్ హైక్ ఏంటి దాని గురించి మనం మాట్లాడుకునే ముందు నీకెన్ని కష్టాలు ఉన్నా, నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నా, నీకెవరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అయినా నువ్వు పక్కన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చెయ్యి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను 2016లో నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 8 years నౌ. 4 years జర్నీ ఆఫ్ జాబ్ ఎంప్లాయీగా అండ్ 4 years ఫర్ ఎంప్లాయర్గా. అంటే ఉద్యోగం చేసేవాడుగా, ఉద్యోగాలు ఇచ్చేవాడుగా. సో ఆల్మోస్ట్ సగం సగం జర్నీ ఉంది ఇప్పటి వరకు అయితే. సో నాకు జాబ్ చేసేటప్పుడు, జాబ్ ప్రయత్నాలు చేసేటప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోగా నేను వాళ్ళకి చెప్తా అంటే నా ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటే, నాకు ఇలా ఉంది, నాకు ఇబ్బంది అవుతుందంటే, వాళ్ళు సపోర్ట్ చేయడం మానేసి విమర్శించడం, ఎగతాళి చేయడం, హేళనగా మాట్లాడడం, చిన్న చూపు చూడడం అనేది చేశారు. అండ్ ఎట్ ది సేమ్ టైం బిజినెస్ చేసేటప్పుడు, డెఫినెట్లీ బిజినెస్ చేసేటప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎంత హ్యూజ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయంటే అది కనీసం మీ ఇమాజినేషన్ కూడా అందదు. అంత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎవ్రీ టైమ్ ది యూస్ టు కంపేర్ విత్ అదర్ పీపుల్. స్టిల్ ఇప్పటికి కూడా, ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నాను, ఎంతో కొంత ఒక లెవెల్లో ఉన్నాను. అప్పుడు అంటే నేను వేరే ఏదో తోపని నేను చెప్పట్లా. ఇంతకు ముందు నా పరిస్థితి కంటే ఇప్పుడు నేను మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాను. అది నేను చెప్పదలుచుకుంది. 2016 నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కంటే ఇప్పుడు చాలా చాలా మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాను. అయితే స్టిల్ యూస్ టు కంపేర్ విత్ ఎల్డర్ పీపుల్. అంటే వాళ్ళు చూడండి ఎంత సంపాదిస్తున్నారు, ఎటు చూసిన సంపాదన, ఆ డబ్బు చూడండి, వాళ్ళు చూడండి, వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు. ఇది బయట వాళ్ళు కాదండి, నాకు దగ్గర వాళ్ళే ఈ విధంగా కంపారిజన్ అనేది చేస్తున్నారు. కంపారిజన్ చేసి నా పెయిన్ ఇంకా పెరుగుతుంది దానివల్ల. అంటే నాకున్న పరిస్థితిని వేరే వాళ్ళతో కంపేరింగ్ చేస్తూ నాకు ఇంకా, అరే ఇంకా టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. నేను అందుకే డిసైడ్ అయిపోయినా, నేను ఎవరి కోసం దేనికోసం స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు. నేను ఎంతవరకు కష్టపడాలో అంతవరకు నా మనస్సాక్షికి, నా మనసులో నేను ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఏమన్నా అయితే ఇప్పుడు అంత స్ట్రెస్, అంత కంపేర్ చేసే వాళ్ళు ఏమి నన్ను కూర్చోబెట్టి సాకుతలేరు. కూర్చోబెట్టి నాకేమైనా ఎవరు డబ్బులు ఇస్తలేరు. సో నేను నా ఈఎంఐస్ నేనే కట్టుకోవాలి, నా రెంట్లు నేనే కట్టుకోవాలి, నాకేం కావాలన్నా నేనే కొనుక్కోవాలి, నా ఫ్యామిలీకి ఏమైనా కావాలన్నా నేనే తీసుకోవాలి, నేనే సపోర్ట్ చేసుకోవాలి. ఎగతాళి చేసేవాళ్ళు, కంపేర్ చేసేవాళ్ళు ఎవ్వరూ నన్ను ఫ్రీగా తీసుకో, తీసుకొని నెల నెల ఒక 2 లక్షలు తీసుకో, ఒక 3 లక్షలు తీసుకో, నీ కష్టాలు ఉన్నాయి కదా, ఒక 10 లక్షలు తీసుకో, ఇంక నేను మళ్ళీ అడగను. లేకపోతే ఒక రూ. 1,00,000 తీసుకో, నేను మళ్ళీ అడగను. 10,000 తీసుకో, నేను మళ్ళీ అడగను అనే పరిస్థితి ఎవ్వరికీ లేదు. ఖచ్చితంగా మాటలు మాత్రం మాట్లాడతారు. సో నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు జరుగుతుంది, నా లైఫ్లో జరుగుతుంది ఇది. సో అందుకనే నేనేమి జరుగుతుంది జరగట్లేదు అంటే దాని గురించి నేనేమి ఇదవ్వట్లేదు. సో జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. సో ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు ఎలా బతుకుతున్నావు అనవసరం. నీకు మనసాక్షిగా అంటే 100% నేను ఎదగడానికి, నా కెరీర్ మంచిగా సెట్ అవ్వడానికి నేను కష్టపడుతున్నాను లేదా, నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటే ఫైన్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము. ఈ మధ్యలో కానీ కష్టపడాలి. ఖచ్చితంగా కష్టపడాలి. ఒక గోల్ పెట్టుకోవాలి. ఎంతవరకు ప్రయత్నం చేయాలో ఓపిక ఉన్నంత వరకు, గెలుప ఓటమి అన్నట్టు ఓపిక ఉన్నంత వరకు మనం పరిగెత్తాలి. ఓపిక ఉన్నంత వరకు మనం బెటర్ పొజిషన్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కానీ స్ట్రెస్ తీసుకోవద్దు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యారంటే టెన్షన్తో లేని రోగాలన్నీ వస్తాయి. ఇది ఒక క్లారిటీ. అండ్ తర్వాత వచ్చేసి టీసీఎస్ అయితే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఆన్ సైట్ వాళ్ళకి 2 to 4%, ఇక్కడ ఉండే వాళ్ళకి 7 to 8% ఇస్తాము అంటుంది. టీసీఎస్ శాలరీ హైక్ ఇస్తామంటుంది. మొన్న ఒకరు మాట్లాడారు, టీసీఎస్ కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి, అన్ని కంపెనీస్ కూడా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి, ఖచ్చితంగా ఇది ఐటీకి మంచి టైం అనేది, ఈ 3 4 నెలలు చాలా కీలకం, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోమని నేను చెప్పాను. సో దాని తగ్గట్టుగానే దీనికి సంబంధించింది ఇండియన్ టుడే న్యూస్ ఆర్టికల్స్, వాటిల్లో చాలా ఆర్టికల్స్లో వచ్చింది. అకార్డింగ్ టు ద రిపోర్ట్ 7 8% హైక్ ఇస్తామంటుంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. జనరల్గా ఏంటంటే 3 to 4% ఇస్తాయి, సేమ్ కంపెనీస్లో ఉంటాయి. అండ్ మొన్న 30 to 40%, 50%, 100 200% కూడా వచ్చాయి కంపెనీస్ మారితే. బట్ బేసిక్ ఏంటి అంటే జనరల్గా అయితే 3 to 4% లేకపోతే 15 to 20% మాక్సిమం ఇచ్చేవి. సో బెటర్ సిచ్యువేషన్ అనేది బెటర్ అయింది అని తెలియడానికి ఈ ఆర్టికల్ అనేది ఇట్లా వచ్చింది అని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. సో జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. డెఫినెట్లీ దెర్ ఆర్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ రైట్ నౌ ఇన్ ఇండియా. ఓకే, ఇండియన్ మార్కెట్ బెటర్గా ఉంది. యుఎస్ మార్కెట్, వేరే అన్ని కంట్రీస్ మార్కెట్ కంటే ఇండియా ఇస్ మచ్ బెటర్. సో వరి అవసరం లేదు, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.